ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఎంపీ స్థానంలో 16,52,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 2,200 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్లారు. ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెబుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిష్యాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికీ 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ సామగ్రితో తమ కేటాయించిన విధులు చేరేందుకు ఆయా పోలింగ్ స్టేషన్ తరలి వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులతో పాటు ఇతర వాహనాలు కూడా తరలిస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, కలెక్టర్ గారు, 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, టైమింగ్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? సో మోటల్ మనకి 7 సెగ్మెంట్స్లో పోల్ టైమింగ్స్ వచ్చేసరికి మీకు తెలుసు, ఆసిఫాబాద్ సిర్పూర్లో 7 AM to 4 PM ఉంది. మిగతా అన్ని 5 సెగ్మెంట్స్లో 7 AM to 6 PM మన పోల్ టైమింగ్స్ ఉన్నాయి. రేపు 13వ తారీఖు టోటల్ ఓటర్ సంఖ్య 16,51,000 ఓటర్ సంఖ్య ఉంది. సో అయితే మన ఇక్కడ ఈరోజు బోత్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. 50% రూట్స్ ఇప్పుడు అక్కడ బోత్లో 50% రూట్స్ ఆల్రెడీ బయలుదేరింది. ఇక్కడ కూడా ఆదిలాబాద్లో చూస్తే ఒక 7 రూట్స్ అవుట్ ఆఫ్ 33 రూట్స్ రెడీగా ఉన్నాయి. అందరూ లంచ్ చేస్తున్నారు. సో అందరికీ సఫిషియెంట్గా మటీరియల్ కానీ మషీన్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ చెక్ లిస్ట్ కూడా వాళ్ళు అందరూ తయారు చేసి చూసుకున్నారు. మొత్తం ఎంప్లాయీస్ మనం ఎవరైతే డ్రాఫ్ట్ ఉన్నారో సో 10,560 10,560 ఎంప్లాయీస్ ఈ మన పోల్ డ్యూటీకి డ్రాఫ్ట్ ఉన్నారు. సో అందరూ రిపోర్ట్ కూడా చేశారు. ఇప్పుడు చాలా అన్ని చోట్ల ప్రశాంతంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తూ ఉంది. రెయిన్ ఎఫెక్ట్ ఉందని చెప్తా ఉన్నారు. వెదర్ కూడా ఎట్లా అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా? రేపు పోలింగ్ సందర్భంగా కూడా ఇట్లా వర్షం వస్తే ఎట్లా చేస్తారు? సో అయితే మీకు తెలుసు, మనం ఇంతకుముందు హీట్ వేవ్ ఆలోచన చేసి కూడా ప్రతి ఒక్క ప్లేస్లో షేడు, టెంట్, షామియానా అన్ని ఏర్పాట్లు చేశాము. సో అయితే వర్షం ఉన్నా కూడా అది ఖచ్చితంగా పనికి వస్తాయి. చైర్స్ కూడా ఏర్పాట్లు చేశాము. తర్వాత ఫోర్కాస్ట్ చూస్తే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ప్రత్యేకంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ఉంది. సో చాలా లైట్ రెయిన్. రేపు కూడా చూస్తే ఎల్లో అలర్ట్ ఉంది, చాలా లైట్ రెయిన్ ఉంది. సో ఈరోజు పొద్దున అనుకున్నాము దట్ కొంత వర్షం రావచ్చు, కానీ ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడైనా ఏం సమస్య రాలేదు. రేపు రిసెప్షన్ సెంటర్లో కొంత జాగ్రత్తగా ఉండి 2 AROస్కి కూడా అండ్ మిగతా 2 DOస్తో కూడా మాట్లాడాము. సో వాళ్ళు కూడా ఈ ఈవీఎంస్ తీసుకున్న టైంలో చాలా జాగ్రత్తగా తీసుకొని ఓటర్స్కి ఎట్లయినా ఏమి ఇబ్బంది లేకుండా రెయిన్ ఉండకపోయినా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఓటర్స్కి ఏం అప్పీల్ చేస్తారు? సో మీ అందరికీ అదే అపీల్, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మనం ఇంతకుముందు మీకే హీట్ వేవ్కి మీకు కాపాడుకోవడానికి అక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో మెడికల్ కౌంటర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మెడికల్ కౌంటర్లో అక్కడ పారామెడికల్ స్టాఫ్ ORS అండ్ ఎసెన్షియల్ మెడిసిన్స్తో రెడీగా ఉన్నారు. తర్వాత ప్రత్యేకంగా కూల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, వాలంటీర్స్ పెట్టడం కానీ, ఎక్కడైనా దూరం ఉన్న ఓటర్స్ ఉన్నా కూడా అక్కడ ఆటోస్ కూడా పెట్టి మీకు ఈ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. సో దయచేసి కొత్త ఓటర్స్, ముఖ్యంగా ఈ అర్బన్ ఏరియాలో కొంత తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ మహాశయులకి, తర్వాత కొత్త ఓటర్స్ 18 నుంచి 19 ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారు, వయోవృద్ధాలు ఉన్నారు, మీరు దయచేసి ఒక మంచి ఓటర్ పండుగ ఉంది. మీరు రేపు సెలవు కూడా ఉంది, కానీ సెలవు మీరు భావించకుండా ప్రతి ఒక్కరూ ముందే వచ్చి ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. నేను అందరితో కోరుతున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క ఓటర్ వచ్చి తమ స్వచ్ఛందంగానే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజశిషా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆదిలాబాద్.